మిస్టర్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ మీరు ఇంకొకసారి కనుక తెలంగాణలో పుల్లలు పెట్టాలని చూస్తే బిడ్డ మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాను రాయించుకున్నారు కదా. నిరుద్యోగ యువతి యువకులం, విద్యార్థి నాయకులం, ప్రజలం మేము మీ గాజువాక కచ్చి పిఠాపురం కచ్చి రాజకీయాలు చేయాల్సి వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సమస్యలు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చేయకుండా పాలకులు డైవర్షన్ పాలిటిక్స్, కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రైతులకు సమయానికి పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుంది. ఖరీఫ్లో అదే పరిస్థితి, రబీకి అదే పరిస్థితి. నిరుద్యోగులకు పెండింగ్ నోటిఫికేషన్స్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం చెందుతుంది. ఒకవైపు యువత పని లేక నేరాలు చేసేటటువంటి ఆలోచన విధానంతో తయారవుతున్నారు. మహిళల భద్రతకు తీవ్రమైనటువంటి సందేహాలు ఉన్నాయి. తెలంగాణకు అన్యాయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్కు నిధుల వరద ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం మంగ్లీ స్కామ్ విచారణలో ఉంది. బండి భగీరథ్ విచారణ అనేది A2 ఎవరు, A3 ఎవరు, A4 ఎవరు, అతని విషయాలు తెలియాల్సింది ఉంది. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకారం బీసీలకు 32% రిజర్వేషన్ అమలు చేయలేదు. ఇలాంటి అతిపెద్ద సమస్యలను డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ని ముందుకు దించారు. అయ్యా పవన్ కళ్యాణ్, మీరంటే ఒక సినిమా నటునిగా మాకు గౌరవమే. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్, మా తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు నిలువు దోపిడీ చేసుకున్నాం. మేము ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఇచ్చింది ఎంతనాయా కొండగట్టుకి? దేవునికి ఇచ్చిన పైసల మీద రాజకీయాలు చేస్తావా పవన్ కళ్యాణ్? భగవంతునికి ఇచ్చిన పైసలు, గురువులకు ఇచ్చిన పైసలను మీడియా ముందు చెప్తావా? నీలాంటి వ్యక్తి దగ్గర సోపతి చేయడమే గద్దరన్న నీకు ఇచ్చిన పెద్ద వరం. అలాంటి గద్దరన్నకు కారు కొనిచ్చినా, కొండగట్టుకు పైసలు ఇచ్చినా అని చెప్తున్నావు. మేము అడిగినామని నీమని తిరుమల తిరుపతి దేవస్థానంకు, విజయవాడ గుడికి మేము ఇచ్చిన దాంతో పోలిస్తే నువ్వు ఇచ్చింది ఎంతనా తోక? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఈరోజు దక్షిణ భారతదేశానికి మొత్తం నేను ఇన్ఛార్జిగా భారతీయ జనతా పార్టీ అనధికారికంగా పెట్టుకున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాలలో డిస్టర్బ్ చేయమని పార్టీ నిన్ను పెట్టింది. ఇలా మీద పొద్దుగాల ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు. సాయంత్రం పూట భరత్ అనే నేను సినిమాలో చూపించినట్టు దావతులు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు. సిగ్గుండాలే రాజకీయ నాయకులారా మీకు. ఒకవైపు విద్యార్థులు ఉద్యోగాలు లేక వలసలు పోతున్న ప్రాంతం ఇది, ఇబ్బందులు పడుతున్న నేల ఇది. మీరు వందల ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టుకొని కరీంనగర్ పట్టణంలో బర్త్డేలు చేసుకోవడానికి సిగ్గుండాలే. నేనేమంటున్నా అంటే, ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు? ఇచ్చిండ్రా ఉద్యోగ నోటిఫికేషన్లు? 1,00,000 ఉద్యోగాలు అన్నారు, 10,000 ఉద్యోగాలు కూడా ప్రభుత్వం ఇవ్వలే. ఈ రోజున వందలాది సమస్యలను డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ను ముంగడబెట్టి డైవర్ట్ చేస్తుండ్రు. పవన్ కళ్యాణ్ గారు జల్సా సినిమాలో డైలాగ్ చెప్పారు కదా, దాహం వేస్తే ఆకాశం వైపు, ఆకలిస్తే నేల వైపు ఉండే ప్రజలు ఉన్నారని. ఎస్, తెలంగాణలో ఉన్నారు. అలాంటి ప్రజలే ఉన్నాం. నౌకరి కావాలంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి వెళ్ళాలని నీ ఆంధ్రలో తెలుసా? మా పరిస్థితి అది. విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు అని మీరంటే మేము మద్దతు తెలపలేదా? చుండూరు ఘటనలో మేము మద్దతు తెలపలేదా? ఆంధ్ర వాళ్ళను ఉమ్మడి రాజధానిగా ఉండమంటే మేము ఒప్పుకోలేదా? మీరు గత 80 సంవత్సరాలుగా తెలంగాణను దోసుకున్నా ఏమనలేదు కదా. కేవలం సినిమాలలో పవన్ కళ్యాణ్ విలన్లకు మాత్రం తెలంగాణ యాస పెడతావు, కమీడియన్లకు మాత్రం తెలంగాణ యాస పెడతావు, నువ్వు మాత్రం ఆంధ్ర భాష మాట్లాడతావు. తెలంగాణ ప్రజల భాష, యాస, సంస్కృతిని నీ సినిమాల పేర్ల కోసం, నీ సినిమా డైలాగుల కోసం వాడుకొని మీరు అంటారు కదా నైజాం సీడెడ్ ఆంధ్ర అని. మా నైజాం ప్రజల బిచ్చం మీద ఇలా సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది. మిస్టర్ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్, మీరు ఇంకొకసారి కనుక తెలంగాణలో పుల్లలు పెట్టాలని చూస్తే బిడ్డ మీరు పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకాను రాయించుకున్నారు కదా. నిరుద్యోగ యువతి యువకులం, విద్యార్థి నాయకులం, ప్రజలం మేము మీ గాజువాక కచ్చి పిఠాపురం కచ్చి రాజకీయాలు చేయాల్సి వస్తుంది. మేము ఎవరన్నా తెలంగాణలో ఇప్పటి వరకు మీ ఆంధ్ర రాజకీయాల్లో లేలుపెట్టినామా? ఎప్పుడన్నా మేము మీ జోలికి వచ్చినామా? మాకు ఆంధ్ర అంటే ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి, రాయలసీమ ఒక విజయవాడ కనకదుర్గమ్మ,
ఒక భగవంతుడు ఇలాంటి గౌరవంగా చూస్తాం మేము. 80 సంవత్సరాల నుండి మీ ప్రాంత నాయకులు మమ్మల్ని దోసుకున్నా కూడా ఏ రోజు మేము మా ప్రాంత కోసం కొట్లాడినాం తప్ప ఏ రోజు మేము ఆందోళన కొట్టింది తిట్టింది లేదు. ఇవాళ వచ్చి తెలంగాణ మీ అయ్య జాగిరా అంటున్నావు. పవన్ కళ్యాణ్ ఇది మా అయ్య జాగిరే, మీ అయ్య జాగిరి కాదు. ఆంధ్ర మీ అయ్య జాగిరు, మీ అత్తగారు కూడా తెలంగాణ కాదు పవన్ కళ్యాణ్. అయ్యా మేము మిమ్మల్ని విమర్శించడం లేదు. మీరు మొదటి పెళ్లి చేసుకున్నారు, ఎవరిని చేసుకున్నారు? మా పెద్ద వదినే ఆంధ్రప్రదేశ్ ఆమెను చేసుకున్నారు. మీరు రెండో పెళ్లి చేసుకున్నారు, మా రెండో వదిన ఎక్కడామే? మహారాష్ట్ర ఆమె. మూడో పెళ్లి చేసుకున్నారు, మా మూడో వదిన ఎక్కడామే? విదేశీ ఆమె. మీరు చేసుకున్న 3 పెళ్లిళ్ళు మా తెలంగాణలో చేసుకోలేదు కదా. మా తెలంగాణ కల్లుని కాదు, మా తెలంగాణ కొడుకు కాదు. మీ అమ్మ ఇక్కడ పుట్టలే, మీ నాన్న ఇక్కడ పుట్టలే. మీ తల్లిది తెలంగాణ కాదు, మీ తండ్రిది తెలంగాణ కాదు. అసలు సామాజిక న్యాయమే మీ కుటుంబంలో లేదు. అయ్యా మీరు సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని చాలా అంటే చాలా మేము సినిమాల పరంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. కానీ మీ మీదున్న గౌరవాన్ని మీరు పోగొట్టుకోకండి దయచేసి. మీరు పిఠాపురంలో ఎమ్మెల్యే అయితే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని సోగ్గా రాసుకున్నారు కదా మీ అభిమానులు. మరి మాకు కూడా తెలంగాణ మా తాలూకానే కదా, తెలంగాణ మా అయ్య జాగిరే కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిసి నిన్ను ముంగట పెట్టి పేడా స్ట్రీట్స్ లాగా ప్యాకేజ్ స్టార్ లాగా మా తెలంగాణ ప్రజలను కనుక విస్మరించాలని చూస్తే నెక్స్ట్ రిలీజ్ కాబోయే నీ సినిమాను అడ్డుకుంటాం. నెక్స్ట్ రిలీజ్ కాబోయే నీ సినిమాలన్నిటి కూడా బాయ్కాట్ చేస్తాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క 30 ఏళ్ల సినిమా జీవితంలో ఏ ఒక్క తెలంగాణ బిడ్డనన్న హీరోని చేసినావా? చిరంజీవి పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఒక క్రికెట్ టీం ఉండాల్సినంత టీములతో ఉండాల్సినంత హీరోలు ఉన్నారు. 11 మంది ఉన్నారు. నాగబాబు పిల్లలు, చిరంజీవి పిల్లలు, పవన్ కళ్యాణ్ మేనల్లుళ్ళు 11 మంది ఉన్నారు. ఒక్కరన్న హీరోని చేసినావా? ఒక్క తెలంగాణ నన్న నిర్మాతం చేసినావా? ఒక్క తెలంగాణకన్నా అవకాశాలు ఇచ్చినావా? ఒక్క తెలంగాణ బిడ్డనన్న హీరోయిన్ చేసినావా? పొద్దుగా లేస్తే నీ ఆలోచన అంతా ఎట్లా నటించాలి, ఏ విధంగా నటించాలి. నువ్వు నటించుకో, మీ సినిమాలంటే మాకు ఇష్టమే. కానీ తెలంగాణ గడ్డ మీద వచ్చి ఈ ప్రాంత యొక్క మహనీయులను, గద్దరన్న లాంటి వాళ్ళను, ఈ ప్రజా అస్తిత్వాన్ని, ఈ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి భారతీయ జనతా పార్టీ అనధికారికంగా ఈ పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణకు పంపింది. చంద్రబాబు నాయుని దగ్గర మోచేతి నీళ్లు తాగుతున్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు అణిచింది ఎవరండి? నక్సలైట్లను చంపింది ఎవరు? ఇక్కడ విప్లవకారులను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? ఇక్కడ విప్లవాలను చంపింది చంద్రబాబు నాయుడు కాదా? గద్దరన్నకు 6 బుల్లెట్లు దించింది చంద్రబాబు నాయుడు కాదా? గద్దరన్న గుండెల్లో 6 తూటాలు దింపింది చంద్రబాబు నాయుడు కాదా? మరి విప్లవాలను అణచి తెలంగాణకు అన్యాయం చేసి, తెలంగాణ రాకుండా తెలంగాణకు ద్రోహం చేసి, గద్దరన్నకు గుండ్లు దించి, మారోజు వీరన్నను చంపి తెలంగాణను బొందబెట్టిన చంద్రబాబు దగ్గర డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వచ్చి మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు నైతికత ఉంటే మీ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయి. ఫస్ట్ నువ్వు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళి టీడీపీతో బయటకు రా, ఆ పొత్తు నుంచి బయటకు రా. నువ్వు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు ఒకటే, మీ ముగ్గురు ఒకటే. ఇదేంది రాము, రాబర్ట్, రహీం రాజకీయాలు ఇవి? ముగ్గురు ఒకటే. కమలాసన్, నువ్వు కమలాసన్ కంటే ఎక్కువ నటిస్తున్నావు. మీరు గనక తెలంగాణ బిడ్డల పట్ల, తెలంగాణ అస్తిత్వం పట్ల తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు స్క్రిప్ట్ తెలంగాణలో అమలు చేయాలని చూస్తే ఖబర్దార్ ఆంధ్ర పార్టీలారా, ఆంధ్ర రాజకీయ నాయకులారా. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుండి మీకు జోలికి రాలే. ఇంకొకసారి తెలంగాణలో ఆంధ్రోని రాజకీయం నడిచిందంటే ఆంధ్రాకు రావాల్సి వస్తుంది, మేము పిఠాపురం రావాల్సి వస్తుంది, గాజువాక రావాల్సి వస్తుంది. నీ సినిమాలు ఎట్లా రిలీజ్ అయితే చూస్తాం. ఖబర్దార్ పవన్ కళ్యాణ్.